ఏం పేరు నీది? దేవరాజ్. ఈ సమ్మక్క సారక్క స్పెషల్ ఏంది? స్పెషల్ అందరికి మంచిది, పిల్లలు జల్లలు అందరికి మంచిది. మీరు మొక్కిన వారికి కూడా మనసు శాంతి ఉంటుంది, ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి, కుటుంబాలకు కూడా మంచిగా. ఎప్పటి నుంచి జరుగుతుంది జాతర? 50 ఏళ్ళ కట్టారు. 50 ఏళ్ళ కింద. ప్రత్యేకంగా గిరిజన జాతర. మీరు అందరూ మీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా? ఇక్కడే. అమ్మవారికి బెల్లం పెట్టడానికి కారణం ఏంది? అవి ఏమి కోరుకోవాలి, ఒక పసుపు కుంకుమ బంగారం అవి కోరుకున్నాం. ఎలా స్టార్ట్ అవుతుంది జాతర? ఈ జాతర ఏది పొయ్యిలో వచ్చినప్పుడు ఈ అమ్మవారిని పసుపు కుంకుమ తీసుకొచ్చి చిలకల గట్ట. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? చిలకల గట్ట. చిలకల గట్ట ఎక్కడ ఉంటుంది? అక్కడ. ఓకే ఓకే, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ గద్దెకి చేరిపించి ఇక తల్లిని మొక్కి అందరికి వెళ్ళిపోడు. ఈ చెలిపోయని తీసుకోడు, కోళ్ళు కోసుడు, ఎదురు వీళ్ళలు ఇచ్చుడు, సమ్మక్కకి ఎదురు వీళ్ళలు ఇచ్చి. ఎదురు పిల్లలు అంటే కోళ్ళు ఇచ్చి ఏటలు కోసి సమ్మక్క మొక్కి వెళ్ళిపోడే వాళ్ళు. వాళ్ళకి దూసిన కట్టి 10 కుంటాలు వేయాలి. అంటే 3 రోజులు జరుగుతుంది జాతర. ఫస్ట్ రోజు ఏమవుతుంది, సెకండ్ రోజు ఏమవుతుంది, మూడో రోజు ఏమవుతుంది? ఫస్ట్ రోజు బిడ్డ వస్తుంది. బిడ్డ వచ్చినప్పుడు జాతరకు ఇక్కడ గద్దె కత్తుడు, అందరూ సంతోషంగా మొక్కుడు, ఎల్లుడయ్య. ఇక్కడ అమ్మవారిని బలిస్తారు. బలి ఏది 4 గల్లది పద్దిది బలిస్తారు. పద్దిని బలిచ్చి అమ్మవారికి మొక్కి సెలిపేని కోరుకోనుడు, సెలిపేని వదిలిపెట్టుడు, అందరూ వెళ్ళిపోడు. సమ్మక్కరికి శ్రీరాత్రి ఉంటుంది. రెండో రోజు ఏమవుతుంది? సమ్మక్క. ఫస్ట్ రోజు సారాలమ్మ వస్తుంది. సారాలమ్మ. రెండో రోజు ఒక రోజు గ్యాప్లో సమ్మక్కను కూడా చిలకల గట్టు నుంచే తీసుకొస్తారు. చిలకల గట్టు. మూడో రోజు ఏమవుతుంది? ఈ 3 రోజులు ఇక్కడ దంపన్నకు ఎదురించి అందరు మొక్కి వెళ్ళిపోతారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ.